టీడీపీ అనుకున్నట్టుగా నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి జరిగితే టీడీపీకి ఏమవుతుంది సార్? నెక్స్ట్ వైసీపీ గురించి చెప్తారు కానీ ఏమవుతుంది? వాళ్ళకి నష్టమే కదా, నలుగురు లేరు కదా. ఇప్పుడు వాళ్ళ నలుగురికి అవతల పక్క నుంచి వాళ్ళు ఇప్పుడు సస్పెన్షన్ గురి చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఇది ఇస్తారు, విప్పు జారీ చేస్తారు. ఎక్కడి నుంచి చేస్తారు? ఓట్లలో డిస్క్వాలిఫికేషన్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిస్క్వాలిఫికేషన్ పడింది అనుకో, లేనిపోతే తలకాయ నొప్పి. అందుకే పార్థసారథి లెటర్లందరూ జాయిన్ అవుతా ఉన్న వాళ్ళు కూడా గమ్మున ఉన్నారు 2 రోజులు ఆగాలని. దేనికి? అందరూ స్వార్థ ప్రయోజనం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గమ్యం వాళ్ళకి క్లియర్గా తెలుసు, కానీ ఇప్పుడు మాత్రం ఓవర్ యాక్షన్. వైసీపీలోకి వచ్చిన వాళ్ళు సార్ టీడీపీ నుంచి కరణం బలరాం కానీ వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం? ఇంకో 4 ఏడాది 155 అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ 151తో ఫుల్ స్ట్రెంగ్గా ఉన్నారు కదా. దేర్ బెంచ్ ఈజ్ వెరీ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్ బెంచ్ని ఎవరు ఏ విధంగా ఢీ కొనగలరు? మరి తక్కువ ఉన్నదని వైసీపీ దెబ్బ కొట్టిందని చెప్తున్నారు కదా సార్, అందుకే మరి ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇక్కడ నలుగురు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు అనుకో, వీళ్ళ వల్ల వీళ్ళకి తెలుగుదేశంకి ఏం యాడ్ అవ్వదు. సస్పెండ్ చేస్తే ఓకే, వాళ్ళకి పెద్ద వచ్చే ఉపయోగం ఏం లేదు, ఉండదు. ఇప్పుడు ఇటు ఈ నలుగురు వీళ్ళు సస్పెండ్ చేసినా వాళ్ళకి వచ్చే నష్టమే ఉంటుంది, వీళ్ళకైనా డ్యామేజ్ కదా. సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. డెసిషన్స్ ఎందుకు తీసుకోరు? వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఎక్స్పర్ట్ కదా వాళ్ళని. సో సస్పెండ్ చేసినా లేకపోతే ఎలా ఉన్నా కానీ వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదంటే ప్రస్తుతానికే ఇబ్బంది లేదు. అంచేత వాళ్ళు దిక్కుచోచిన స్థితిలోనే వాళ్ళు ఎలాంటి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసుకుంటున్నారో చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రాజ్యసభలో ఏంటి సార్? రాజ్యసభ ఎలక్షన్స్ విషయంలో మార్చిలో వస్తాయి అంటున్నారు, ఏంటి సార్ ఇప్పుడు పరిస్థితి? మరి ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్, తర్వాత ఎలక్షన్ అవుతుంది. 11 క్యూన్సీపీ వైఎస్ఆర్సీపీ కొడుతుంది. అప్పుడు దేశ రాజకీయాలు ఎలా శాసిస్తారో చూపిస్తారు. అప్పుడు రాజ్యసభలో వీటో పవర్ కోసం ఇప్పుడు అందరూ పోరాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఫస్ట్ 3 పార్టీస్లో వైఎస్ఆర్సీపీ యాడ్ అవుతుంది. ఎంపీలు బీజేపీ అయినా తెలుగు కాంగ్రెస్ అయినా ఎన్నైనా గెలుచుకొని రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వాలంటే ఆ బెంచ్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ కదా. అది మన ఆంధ్రప్రదేశ్కి సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది. ఎన్నాళ్ళు ఏదో కబుర్లు చెప్పారు కదా, ఇప్పుడు చెప్పమంటారు. ఇప్పుడు విశాఖ రైల్వే డివిజన్, అందుకనే అణిగి ఉన్న జగన్మోహన్ రెడ్డిని కనబడట్లే ఎవరికి. అందరూ ఏంటంటే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ స్ట్రాటజిస్ట్. ఆయన గ్రౌండ్ రెడీ చేసుకుంటాడమ్మా. అలా 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 అంచెలంచెలుగా 11 ఇవాళ రాజ్యసభలో కాంకర్ చేసిన తర్వాత దేశంలో ఉన్న 3 పార్టీలు వన్ ఆఫ్ ద పార్టీ అయినప్పుడు ప్రతి బిల్లుకి వీళ్ళ సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వంలో ఎవడొచ్చినా, అది కాంగ్రెస్ రాని లేదు ఇప్పుడున్న బీజేపీ రాని, ఈయన అవసరం వాళ్ళకు ఉంది. నిన్నటిదాకా ఈ భౌగోళిశాలలో అందరూ చెప్పేది ఏంటి? జహాపన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ అనే అభియోగం మోస్తున్న తెలుగు వైఎస్ఆర్సీపీ సమాధానం ఏ రూపంలో ఇస్తుంది? నా అవసరం మీకుంది, మీ అవసరం కన్నా అన్నప్పుడు రాష్ట్ర హక్కులు సాధించుకోవడం ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? ఎందుకంటే 10 ఏళ్ళు పొద్దైంది. ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఎక్కడ ఏది నిర్వర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాత్రి తీసుకునే నిర్ణయాత్మకమైన విషయాలతో కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, ఇలా మనం ఎన్నాళ్ళు పరాణ జీవుల్లో బతకాలి? అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు చరిత్రలో శాసించే స్థాయిలో ఉండేవి. అలాంటిది వాళ్ళు దిగజారుడు రాజకీయాలకు తెరలేపినప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా దయాధర్మ భిక్షతోనూ బతికే పరిస్థితి తెరలేపుతున్నప్పుడు మన స్వతంత్ర ప్రతిపత్తిని ఈ ప్రాంతీయ పార్టీలు చాటుకోవడంలో తప్పే ఉంది. ఇలా అఖిలపక్షం ఏంటి అని ప్రాణాలు తినేయడమే తప్ప గతంలో సమైక్య రాష్ట్రంలో నుంచి విభజించబడిన రాష్ట్రంలో ఎంపీలు అందరూ రాజీనామా చేసిన ప్రత్యేక హోదా రాలేదన్న దగ్గర కూడా వాళ్ళు మెడలో వస్తానన్న జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చేసి ఏం సాధిస్తాడు? మళ్ళీ బై ఎలక్షన్లే కదా, మీరు వాళ్ళు గెలుస్తారు. అవుట్కమ్ ఏముంది? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడుతున్నాయా? కేంద్రం ఒక్క మెట్టు కూడా కింద దిగట్లేదు కదా. దానికి ఏం చేయాలి? ఇనుము వేడి మీద ఉన్నప్పుడే దానికి కావాల్సిన షేప్ తీసుకురావాలి. ఆ వేడి చేసే కార్యక్రమానికి తెరలేపాడు. అదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయ ఒక ప్రయోగాత్మకమైన ఇది. ఎక్కడ బలం లేదో అక్కడ బలం చాటుకుని చూపిస్తున్నాడు. దాంతో ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం మెడలో మనం ఉంచే పరిస్థితులు ఉంటాం. అనుకున్నవి సాధించే అవకాశాలు ఉంటాయంటారు? ఖచ్చితంగా ఉంటాయి. మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి కేంద్ర డిఎంకే చేసి పనులు ఏంటనుకుంటున్నావు? అవే పనులు కదా. అక్కడ తమిళనాడు రాజకీయానికి ఇక్కడ కొత్త పందాకి తెరలేపారు అనుకో, వీటో పవర్తోనే చేయాలమ్మా ఏదైనా సరే. గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అయినా తెలుగుదేశం అయినా ఇక్కడ శాసించే స్థాయిలో ఉండబట్టి మన రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు వచ్చేవి. ఎప్పుడైతే శాసించే స్థాయిలో మనం లేనప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి, ఆ పునర్వైభవం సంతరించుకోవడానికి రాష్ట్రం కోసం కొన్ని ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తప్పవు. అది జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ మాడ్యూల్. ఇది చాలామందికి ఈ లాజిక్కే అర్థం కావట్లేదు. వాట్ మేక్ సెన్స్ అన్నది. 25కి 25 గెలిచారు అనుకో, ఏం సాధించగలుగుతున్నాం మనం? ఇప్పుడు 25లో 23, 22 వీళ్ళు గెలిచారు, 3 తెలుగుదేశం గెలిచింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 25 మంది గళవేంటే మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని 25 మంది చెప్తున్నారు.
కానీ వాళ్ళు పాలసీ మ్యాటర్ అంతా పక్కదారి పెట్టిస్తున్నారు. ప్రత్యేక హోదా మీద అందరూ మాట్లాడుతున్నారు. 25 మంది ఎంపీలు, 22+3 వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా? విశాఖ రైల్వే జోన్ గురించి 25 మంది మాట్లాడుతున్నారు పార్లమెంట్ రాజ్యసభ సాక్షిగా. అవుట్కమ్ ఏది? బట్ అక్కడ పవర్తో కాంకర్ చేస్తే దాని ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది? అంచేత ఈ రాజ్యసభ ఎలక్షన్స్ అన్నవి ఎవడో మీ ఉనికిని చాటుకోవడానికి కాకుండా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అన్న కోణంలో ఆలోచించండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మీరు ఏదో అనుకుంటున్నట్టుగా ఉన్నారు. ప్రతిదీ చాప కింద నరలా చేస్తున్న ఒక రాజకీయానికి ఈ రోజు దాకా మీకు ఎవరికి డైజెస్టే కావట్లేదు, అర్థమే కావట్లేదు. మెల్లిమెల్లిగా అలా 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 అంచెల వారీగా ఎదిగిన విధానం చూడండి. ఒటుడింతే ఎంతే అని ఆ వామనావతారంలో ఒటుడు ఏ విధంగా పెరిగాడు, ఆ విధంగా పెరిగిన వైఎస్ఆర్సీపీని చూడండి. దీని యొక్క పరమార్థం 2024 ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. అది అక్కడ ఎవరైనా రానివ్వండి, అది బీజేపీ రాని, కాంగ్రెస్ రానివ్వండి, ఇట్ వోంట్ మేక్స్ అండ్ ఇట్ వోంట్ గివ్ ఎనీ ఇంపాక్ట్ టు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. ఈ రోజు దాకా మనం వివక్షకు గురయ్యాం. ఈ కోణంలో ఆలోచించండి.